హరారే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఇనిషియల్లీ మనకు కావాల్సినంత పార్ట్నర్షిప్ అయితే తెచ్చి పెట్టగలిగారు మన ఓపెనర్స్. మెయిన్లీ ఈ పార్ట్నర్షిప్లో మన జైస్వాల్ అయితే అగ్రెసివ్ ప్లేయింగ్ ఆడాడు. అసలు ఇనిషియల్లీ అయితే అతడు ఏకంగా 200 పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ అయితే కేవలం 130గానే నిలబడింది. కానీ అతడైతే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు ఇనిషియల్లీ. వీళ్ళిద్దరు ఆడుతుంటే చాలా బాగుండేది ఫస్ట్ 4 ఓవర్స్లో. ఆ తర్వాత అయితే మెల్లిమెల్లిగా స్లో అయిపోయింది మ్యాచ్ మొత్తం. ఫస్ట్ 2 ఓవర్లోనే మన ఇండియన్స్ ఏకంగా 30 రన్లు కొట్టి పడేశారు. ఆ తర్వాత అయితే మళ్ళీ 2 ఓవర్స్లో మొత్తం 4 ఓవర్స్లో కేవలం 40 రన్లు కొట్టారు. కానీ ఆ తర్వాత ఇంకా మన రన్ రేట్ పడిపోయింది. అక్కడ నుంచి పిచ్ కూడా అంత సహకరించలేదు బ్యాటింగ్ చేయడానికి. ఇక్కడైతే శుభ్మన్ గిల్ అయితే చాలా మంచి నాక్ ఆడాడు. ఇక్కడ పిచ్ అంత క్రిటికల్గా ఉన్నప్పుడు అతడు అందరిలాగా షాట్లకు వెళ్లకుండా ఒక కెప్టెన్ లాగా నిలబడి లాస్ట్ వరకు ఆడాడు. మన ఓపెనర్స్ అయితే ఏకంగా 50 బాళ్లలో 67 రన్ల పార్ట్నర్షిప్ని పెట్టారు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ అయితే పెద్దగా అలరించలేదు. ఇతడు ఫస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ వచ్చి సెంచరీ కొట్టిన తర్వాత ఇతన్ని 1 డౌన్ పంపించడం ఏమాత్రం బాగులేదు. అతడు కూడా ఒకవేళ ఓపెనింగ్ వచ్చింటే యశస్వి జైస్వాల్తో పాటు ఒక బ్రిలియంట్ నాకు ఉండేదని నాకు అనిపిస్తుంది. అభిషేక్ శర్మ ముఖ్యంగా అతడు పవర్ ప్లే స్పెషలిస్ట్. అతడు పవర్ ప్లేలో అయితేనే బీభత్సంగా హిట్టింగ్ చేయగలుగుతాడు. ఆ తర్వాత ఫీల్డ్ మొత్తం ఫ్రెడ్ అవుట్ అయి ఉంటుంది కాబట్టి అతడు ఆర్మ్స్ని ఫ్రీ చేయలేడు. ఇండియా ఈ తప్పు చేయకుండా అభిషేక్ శర్మని ఓపెనింగ్ పంపించి శుభ్మన్ గిల్ 1 డౌన్ ఆడించింటే చాలా బాగుండేది. అభిషేక్ శర్మ 9 బాళ్లలో 10 రన్లు కొట్టి అవుట్ అయిన తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ అయితే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. ద వే ఈ బ్యాటెడ్ ఈజ్ బ్రిలియంట్. అతడు ఆడిన ఆట అయితే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అతడైతే ఏ బౌలర్ని అటాక్ చేయాలనో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ బౌలర్ని మాత్రం అటాక్ చేస్తున్నాడు. ఎవ్రీ బాల్ అటాక్ చేయడం లేదు. ఇటువంటి క్రిటికల్ పిచ్లో అటువంటి మైండ్ సెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. త్రూ ద మ్యాచ్ చూస్తే అటువంటి మైండ్ సెట్ ఏ బ్యాటర్కు లేదు. ఎస్పెషల్లీ గిల్లుకు అయితే అసలు లేదు. అతడైతే ఒక సెకండ్ ఫిడిల్ రోల్ ఆడారు. అందరూ ఒక అగ్రెసివ్ నాక్ ఆడుతుంటే అతడు జస్ట్ ఒక సపోర్టింగ్ రోల్ మాత్రం ప్లే చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే మరో విరాట్ కోహ్లీని అయితే నాకైతే గుర్తు చేశాడు టీ20స్లో. ఎలా అయితే విరాట్ కోహ్లీ ఒక బౌలర్ని టార్గెట్ చేసి అలానే మ్యాచ్ మొత్తాన్ని ఆ బౌలర్ని ఉతికారేస్తాడు, సేమ్ అదే విధంగా నిన్న రుతురాజ్ గైక్వాడ్ కూడా చేసి చూపించాడు. అతడైతే బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అందరైతే 120-130 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతుంటే ఇతడు ఏకంగా 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అది కూడా 49 రన్లు కొట్టాడు. కేవలం 28 బాళ్లలో 49 రన్లు కొట్టి అందులో 4 4లు 3 6లు కొట్టాడు. ఇతడైతే అందరి పేర్లలాగా ప్రతి బాల్ 6లు కొట్టడానికి ట్రై చేయడం లేదు. ద వే ఈ ప్లేయింగ్ ఈజ్ బ్రిలియంట్. అతడైతే గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. టీ20 క్రికెట్లో గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేసి 4లు కొట్టడం అది నార్మల్ విషయం కాదు. గతంలో మనం టీ20స్లో విరాట్ కోహ్లీ నుంచి చూసాం ఇదే స్టఫ్. ఆ తర్వాత మనకు రుతురాజ్ గైక్వాడ్ చూపిస్తున్నాడు. ఇతన్ని కూడా ఇలానే 1 డౌన్ స్పాట్లో ఇతన్ని ఇలానే కంటిన్యూ చేస్తే మనకు మరో విరాట్ కోహ్లీ దొరుకుతాడు డెఫినెట్లీ టీ20 క్రికెట్. శుభ్మన్ గిల్ మరియు రుతురాజ్ గైక్వాడ్ 44 బాళ్లలో 72 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అందులో శుభ్మన్ గిల్ అయితే చాలా స్లో అండ్ స్టడీ ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ అయితే చాలా మంచిగా ఆడాడు. అతడు ఆడిన 7 బాళ్లలో 12 రన్లు కొట్టి అందులో 2 4లు 171 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. వచ్చిన 2 4లు అయితే ఒక లక్కీ బౌండరీ 100 తీసుకొని థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయితే లాస్ట్లో అయితే ఒక 4 కొట్టి చాలా బాగా ఆడాడు. ఇతనికన్నా ముందు రింకు సింగ్ని పంపించింటే చాలా బాగుండేది. ఎందుకంటే అతడు ఒక బిగ్ హిట్టర్ మరియు అతడే మనకు సిగ్నిఫికెంట్ ఫినిషర్. కాబట్టి ఇతనికన్నా ముందు పంపించింటే అతనికి ఒక 4-5 బాల్ ఎక్స్ట్రా దొరికిండేవి. అతడు ఒక సమ్ అమౌంట్ ఆఫ్ రన్స్ కూడా ఎక్స్ట్రా పెట్టి ఉండేవాడని నాకు అనిపించింది. మెయిన్లీ ఇండియా 182 రన్లు కొట్టడానికి ముఖ్య కారణం జింబాబ్వే ఫీల్డింగ్. వాళ్ళైతే ద వే ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే ఫీల్డింగ్ చేశారో అలా లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్లో అయితే వాళ్ళ ఫీల్డింగ్ అంత రేంజ్లో కనపడలేదు. దానివల్లనే మనకి ఇన్ని రన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. లేదంటే 150-160 రెస్ట్రిక్ట్ అయిపోయిండేది మన స్కోరు. వాళ్ళైతే చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. అలానే మిస్ఫీల్డ్ చాలా చేశారు బౌండరీ లైన్స్. ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే ముజర్బాన్ అయితే ఒక బ్రిలియంట్ స్పెల్ వేశాడు. అతడు వేసిన 4 ఓవర్లలో 25 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో ఇతడైతే ఒక బ్రిలియంట్ డెప్త్ ఓవర్ బౌలింగ్ వేశాడు. ఇతడు వేసిన డెప్త్ ఓవర్ బౌలింగ్ అయితే ఇతనికన్నా మంచిగా మన టీమిండియన్ బౌలర్స్ కూడా వేయలేదు. కెప్టెన్ సికిందర్ రాజా కూడా వేసిన 4 ఓవర్లలో 24 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసి బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు. అతడు కూడా 182 రన్లతో చేసింగ్ దిగిన జింబాబ్వే అయితే ఇనీషియల్లీ 5 వికెట్లు పడిపోయింది. 30 రన్లకు 5 వికెట్లు పడిపోయిన తర్వాత ఏకంగా 109 రన్లను యాడ్ చేశారు వాళ్ళు. 109 రన్లను 30 రన్లకు 5 వికెట్లు పడిన తర్వాత 109 రన్లు ఇండియా పైన ఏ టీం పెట్టలేదు. కానీ అది జింబాబ్వే చేసి చూపెట్టింది. ఒకవేళ వాళ్ళ ఫీల్డింగ్ కూడా అంత దరిద్రంగా లేకపోయింటే వీళ్ళైతే ఒక టఫ్ ఫైట్ ఇచ్చిండే వాళ్ళు. వాళ్ళ ఫీల్డింగ్ కూడా అంత దరిద్రంగా ఉంది కాబట్టి ఆ 30 రన్స్ అక్కడే పోయినాయని నాకు అనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటర్స్ 5 వికెట్లు పడిన తర్వాత మడండే మరియు మేయర్స్ అయితే ఒక బ్రిలియంట్
బ్రిలియంట్ పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. 57 బాళ్ళల్లో 77 రన్లు కొట్టాడు. ఇదే బాళ్లకు ఇండియా తరఫున అగైనెస్ట్గా హైయెస్ట్ పార్ట్నర్షిప్ వాళ్ళకి ఇదే. ఇంతకుముందు వాళ్ళైతే కేవలం 60 రన్లు మాత్రమే హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఉండేది. అది వీళ్ళిద్దరూ చెరిపి పడేశారు ఏకంగా 77 రన్లు కొట్టి. డాన్ మేరియర్స్ అయితే ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. అతడు ఆడిన 49 బాళ్ళల్లో ఏకంగా 65 రన్లు కొట్టి పడేశాడు. అందులో 7 4లు ఒక 6. ముఖ్యంగా ఇతడు ఆడిన హిట్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ద వే ఈ బ్యాటెడ్ అగైన్స్ట్ శివం దుబే అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి బాల్ స్టెప్ అవుట్ అయ్యి వచ్చినట్లయితే అతడికి శివం దుబేకి ఏ బాల్ వేయాలో అసలు అర్థమే కాలేదు. అతడు ఎక్కడంటే అక్కడ వేశాడు. ఇతడైతే ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. ఇక ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఖలీల్ అహ్మద్. ఇతడు వేసిన బౌలింగ్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో అంత ఘోరంగా ఫెయిల్ అయిన తర్వాత ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇతడు వచ్చి ఇంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అందిస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతడు వేసిన 4 ఓవర్లలో ఏకంగా కేవలం 15 రన్లు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ అందించాడు. ముఖ్యంగా ఇతడు వేసిన 16వ ఓవర్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. ఆ ముందు 3 ఓవర్లు అయితే ప్రతి ఒక్కరు బీభత్సమైన రన్స్ కన్సీవ్ చేసేసిన తర్వాత ఇతడు వచ్చి అంత కన్సిస్టెంట్గా వేయడం అదే మామూలు విషయం కాదు. ఆ ఓవర్లో ఇతడు కేవలం 2 రన్లు మాత్రమే ఇచ్చాడు 16 ఓవర్లు. ఇక ఆవేష్ ఖాన్ అయితే లాస్ట్ 2 మ్యాచ్లు అయితే ఎంత బాగా వేశాడు. ఈ మ్యాచ్లో అయితే అసలు అంత బాగా వేయలేదు. ఇతడు వేసిన 4 ఓవర్లలో 39 రన్లు ఇచ్చి 2 వికెట్లు అందించాడు. ఎకానమీ చూస్తే ఏకంగా 9.8 ఉంది. వాషింగ్టన్ సుందర్ ఇతడైతే ఒక బ్రిలియంట్ బౌలింగ్ స్పెల్ వేశాడు. వేసిన 4 ఓవర్లలో కేవలం 15 రన్లు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు అందించాడు. అందులో మెయిన్ ఇంపార్టెంట్లీ సికందర్ రాజా వికెట్ కూడా అందించాడు. అతడైతే అప్పటి వరకు బ్రిలియంట్ షాట్స్ ఆడాడు అగైన్స్ట్ ఆవేష్. రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ 2 మ్యాచ్లు అంత మంచి బౌలింగ్ చేసిన తర్వాత ఈ మ్యాచ్లో అయితే తేలిపోయాడు. వేసిన 4 ఓవర్లలో 37 రన్లు ఇచ్చి 1 వికెట్ కూడా అందించలేదు టీంకు. ఆ తర్వాత 5th బౌలింగ్ ఆప్షన్ కిందికి వేసిన శివం దుబే, అభిషేక్ శర్మ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయారు. ఏకంగా శివం దుబే అయితే వేసిన 2 ఓవర్లలో 27 రన్లు కన్సీవ్ చేసి పడేశాడు. ఇతడైతే చాలా వరస్ట్ బౌలింగ్ కనపడిచాడు నిన్న మ్యాచ్. మెయిన్లీ జింబాబ్వే ప్లేయర్స్ ఇండియా తరపున హైయెస్ట్ పార్ట్నర్షిప్ నెలకొల్పడానికి ముఖ్య కారణం శివం దుబే అని చెప్పుకోవచ్చు. ఇతడు వేసిన బౌలింగ్ స్పెల్ వల్లనే అంత ఘోరమైన వాళ్ళు ప్రతి బాల్ హిట్ చేసి పడేశాడు శివం దుబేని. ఇక మన ఇండియా ఫీల్డింగ్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఫీల్డింగ్ అయితే చేశారు మన ఇండియన్స్. మెయిన్లీ రవి బిష్ణోయ్కి పట్టిన క్యాచ్ అయితే అది బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. బ్రైన్ బెన్నిట్స్ అయితే ఇతడు ఈ ఇటువంటి సిరీస్లో ఇతడైతే బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు జింబాబ్వే తరపు నుంచి. అతడు క్యాచ్ అంత హై రిస్క్ చేసి పట్టడం చాలా బాగుంది మన ఇండియన్ తరపు నుంచి. ముఖ్యంగా రవి బిష్ణోయ్ క్యాచ్ పట్టింది పాయింట్ పొజిషన్ నుంచి. ఆ పొజిషన్లో బాల్ అయితే సురవేగంతో దూసుకొస్తుంది. ఆ వేగంలో ఆ బాల్ని కరెక్ట్గా జడ్జ్ చేసి పట్టడం అంటే నార్మల్ విషయం కాదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.